నమస్తే వణకం వెల్కమ్ టు డాన్స్ తాత డాన్స్. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చూడడానికి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికి హార్టీ వెల్కమ్. కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ ఈ రోజు ఎపిసోడ్ ని ఎవ్వరు మిస్ కాకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి మన డాన్స్ తాత డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని అంటే మన తాతల్ని ఇన్వైట్ చేసేద్దామా? హలో తాత గారు, మీ పేరేంటండి? నా పేరు కనకయ్యమ్మ. హాయ్ కనకయ్య గారు. హాయ్ అమ్మా, నమస్తే. మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేను నేర్చుకుంటున్నారు? మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. మూడో పెళ్ళ? నా అదేంటండి? మూడో భార్య అడిగిన మొట్టమొదటి కోరిక అది, అందుకే నేర్చుకున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? అసలు మీకు ఎంతమంది భార్యలు, ఎన్ని పెళ్లిళ్ళైనాయి మీకు? నాకు మొత్తం 4 భార్యలు. మరి వాళ్ళ ఫస్ట్ కోరిక తీర్చలేదా మీరు? ఆ మొదటి భార్య పెళ్లి చేసుకుని తీసుకొచ్చాక నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంటే దాని చెల్లెల్నే పెళ్లి చేసుకుని తీసుకొచ్చా. మరి మీ సెకండ్ వైఫ్ కోరిక ఏంటి? దాని చెల్లెలకి వాళ్ళ అక్క నచ్చలేదని ఇంకొక పెళ్లి చేసుకున్నానమ్మా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మీ థర్డ్ వైఫ్ కి మీ డాన్స్ అంటే ఇష్టమా? లేదమ్మా, నేను డాన్స్ నేర్చుకుంటుంటేనే అది మధ్యలో చనిపోయింది. అందుకే దాని చెల్లెల్ని పెళ్లి చేసుకున్న. ఆ రూపంలోనన్నా నా డాన్స్ చూస్తుందని. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. తాతగారు మీరు మామూలు వాళ్ళు కాదండి, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ కంటెస్టెంట్ తో మాట్లాడదాం. తాతగారు మీ పేరు నా ఏంటండి? పేరు సుబ్బయ్య అమ్మా. మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నారు? నాకు నా మనవడం నేర్పించాడు. 3 నెలల నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, మరి మీ మనవడు ఏం చేస్తున్నాడు? 3rd క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? థర్డ్ క్లాస్ చదివే పిల్లాడు మీకు డాన్స్ నేర్పించాడా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు మన డాన్స్ తాత డాన్స్ ప్రోగ్రామ్ లో డాన్స్ చేసే తాతలు వీళ్ళే. మరి గేమ్ రూల్స్ ఏంటంటే మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఎవరు గెలిచారు అనేది లాస్ట్ లో డిసైడ్ చేస్తాము. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే వితౌట్ మ్యూజిక్ మీరు డాన్స్ చేయాలి. మరి మీరు రెడీనా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ బతకమని అర్థమందులో ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తాతగారు మీరు డాన్స్ భలే గేశారండి. అసలు ఈ పాటకి ఎలా కూడా వేయొచ్చా అనిపించింది. సరిపోయారు ఇద్దరు. మీరేంటండి సైలెంట్ గా నోటు మీద వేలేసుకున్నారు? మా మనవడు ఇట్లాగే చెప్పాడమ్మా. ఓకే, ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. గోంగూర తోట కాడ కప్పు కాసా, కోడి కోసం వెళ్ళడానికి ఎదురు చూసా, ఇంతలోనే పెరిగిపోయే ముద్దలాస, నీకు విన్న ముద్దలు ఇచ్చుకుంటూ వెంకటేశ, కోరుకున్న గోర కన్న గోర ముద్దలే పుడమ్మా, కోరి పుల్లరా తలగరా మల్లె పూలు తెల్లరా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇద్దరు ఎరగదీసేశారు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్, విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. జాగ్రత్తగా డాన్స్ అయ్యండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చినికయ్యింది, చినికే చిటిపడ మాట అయ్యింది, చిటిపడ పాడే తాకిన నేనే చినికలు ఈ రాంచిలక నువ్వే కావాలి, నా తాతాలు నువ్వే మోగాలి. అబ్బబ్బబ్బబ్బా, తాతలు వితౌట్ మ్యూజిక్ డాన్స్ ఏమేస్తారని అనుకున్నాను కానీ కుమ్మేశారండి. రే 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 ఏంట్రా ఇది? పాట ఏదన్నా కానీ మీ స్టెప్పులు మాత్రం మీరు వేస్తానే ఉంటున్నారు. 30 పాటలు ఇచ్చినా వేసేటట్టున్నారుగా. నిజంగానండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. డాన్స్ చాలా బాగా వేశారు. నాకైతే డాన్స్ చాలా బాగా నచ్చింది. మరి మన ఆడియన్స్ నచ్చిందో లేదో అడగండి. ఎవరికైతే ఎక్కువ ఓటింగ్స్ వస్తాయో వాళ్లే విన్నర్ గా అనౌన్స్ చేస్తాము. ఓటింగ్ అడగండి. నా డాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే తాత యు రాక్ అని కామెంట్ చేయండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? నా డాన్స్ మీకు నచ్చినట్లయితే తాత యు బంపర్ అని కామెంట్ చేయండి. అరే ఏంట్రా ఇది? చూసారు కదా ఈ రోజు డాన్స్ తాత డాన్స్ ప్రోగ్రామ్ లో ఈ ఇద్దరు తాతలు డాన్స్ పర్ఫార్మెన్స్. మరి వీళ్ళల్లో మీకు ఎవరి డాన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.